ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ప్రతి వ్యక్తి అప్పో సప్పో చేసి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటి నిర్మాణం చేస్తున్న సామాన్యులకు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇంటి నిర్మాణం పూర్తవ్వాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. పట్టణ కేంద్రంలోని కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ 30 ఫీట్ రోడ్డు వెడల్పు ఉండేలా చూసుకొని ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టాలి. దానికి అనుగుణంగానే టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం అనుమతిస్తారు. కానీ కొన్ని చోట్ల మాత్రం స్థానిక కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులిస్తే ఓ లెక్క, లేదంటే మరో లెక్క అంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఏకంగా కొందరు కౌన్సిలర్లు, అధికారులు కుమ్మక్కై లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తున్నారు. ఇష్టానుసారంగా సెట్ బ్యాక్, బిల్డింగ్ సెల్లార్ నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోవడం లేదు. ఒక్కో రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటా సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపల్ కార్యాలయం, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతులున్నా వార్డు కౌన్సిలర్ల ఒత్తిడితో సెట్ బ్యాక్ పేరిట కట్టిన గోడలు నేలమట్టం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర నగర్లో ఓ కుటుంబం ఇంటి నిర్మాణం చేపట్టగా మున్సిపల్ అధికారులు పట్టపగలే ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చేశారు. అన్ని అనుమతులున్నా స్థానిక కౌన్సిలర్ అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవడం వల్లే గోడ కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు, కౌన్సిలర్ల తీరుపై స్థానికులు సైతం మండిపడుతున్నారు. సిద్దిపేటలో మున్సిపల్ అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఎక్కడ చూసినా ఎన్ని ఇల్లు పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు అంటే విచ్చలవిడిగా అధికారులు, కౌన్సిలర్లు కుమ్మక్కై ఇష్టం వచ్చినట్టు 30 ఫీట్ రోడ్ ఉన్నది సెట్ బ్యాక్ లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకో చూస్తుంటే మెయిన్ రోడ్లలో కాంప్లెక్స్లు కట్టిర్రు, కాంప్లెక్స్ పర్మిషన్లు ఇచ్చిర్రు. పెద్ద పెద్ద కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సెల్లార్లు కూడా ఇచ్చిపెట్టకుండా సెల్లార్లో కూడా షటర్లు కట్టుకుంటా ఆ రిలయన్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా షటర్లు కడుతున్నారు. ఏది సెల్లార్లో. ఇలాంటి పార్కింగ్ లేకుండా ప్రజలకు చాలా ఇబ్బంది అయ్యి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు కోసమని సెట్ బ్యాక్ జరిగి 40 ఫీట్లు 50 ఫీట్లు జరిగి మేము కట్టుకున్నప్పుడు ఇలా కొంచెం ఇక్కడ మేము తీసుకున్నప్పుడు బోర్ వేసింది ఉన్నది. ఇక్కడ బోర్ వేసిన కాడికి మేము కట్టుకుంటున్నాము. డాక్యుమెంట్ మీద 18 ఫీట్లు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు లేవన్నా అని చెప్పేసి అంటే కౌన్సిలర్ షాప్ వచ్చి నువ్వు 4 ఫీట్లు వెనక జరిగినావు కాబట్టి గజానికి 20,000 లెక్క ఎంత ఇస్తాం మాకు అంటే మేము ఆయన పిలిచి 2 లక్షల రూపాయలు చేలో పెట్టినాము. మళ్ళీ ఇంకా మిగతా కావాలని చెప్పేసి అంటుండు. ఇది ఇంకా 3 లక్షలు కావాలంటుండు.